హాయ్ హలో అందరికి నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు రవీందర్. సో నాగన్న సర్వేకి సంబంధించి ఆల్రెడీ ఒక వీడియో చేసి ఉంచాము. అందులో ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయో, ఓటింగ్ పర్సెంట్ ఎంత వచ్చింది అనేటువంటి అంశానికి సంబంధించి ఒక వీడియో అయితే ఆల్రెడీ అప్లోడ్ చేశాను. ఈ వీడియోలో అయితే నాగన్న సర్వే ప్రకారం టీడీపీ పార్టీ గెలిచేటువంటి అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించినటువంటి వివరాలు అయితే చెప్పే ప్రయత్నం చేస్తాను. అంటే అసెంబ్లీ నియోజకవర్గాల వారిగా ఏ నియోజకవర్గంలో టీడీపీ పార్టీ గెలవబోతుంది అనేటువంటి అంశానికి సంబంధించి ఈ వీడియోలో చెప్పే ప్రయత్నం చేస్తాను. సో ఇదే కాకుండా రాబోయే రోజుల్లో ఇప్పుడు మన భారత శిక్షా స్మృతిలో కొన్ని చట్టాలు మారుతున్నాయి కదా, న్యాయ వ్యవస్థకు సంబంధించి వాటికి సంబంధించినటువంటిది ప్రతిదీ కూడా అందులో ఉన్నటువంటి సెక్షన్లు ఏంటి, ఆ సెక్షన్లకు సంబంధించిన ప్రతి వివరాలు కూడా మీకు అందించే ప్రయత్నం చేస్తాను. సుప్రీంకోర్టు అడ్వకేట్ నేరెల మాల్యాద్రి గారితో దీనికి సంబంధించినటువంటి వివరాలు పూర్తి స్థాయిలో మీకు అందించే ప్రయత్నం చేస్తాను. సో ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, నన్ను సపోర్ట్ చేయండి. ఈ నాగన్న సర్వే ప్రకారం టీడీపీ పార్టీ గెలిచేటువంటి అసెంబ్లీ నియోజకవర్గం ఇచ్చాపురంలో టీడీపీ పార్టీ గెలవబోతుంది. టెక్కలి, నర్సన్నపేట, ఇచ్చెర్ల, విశాఖ ఈస్టు, గాజువాక, అదేవిధంగా అనకాపల్లి, ఎలమంచిలి, నర్సీపట్నం, పత్తిపాడు, పిఠాపురం, కాకినాడ రూరల్, పెద్దాపురం, జగ్గంపేట, రాజోలు, కొత్తపేట, మండపేట, రాజమండ్రి రూరలు, అచంట, పాలకొల్లు, నరసాపురం, భీమవరం, తణుకు, తాడేపల్లిగూడెం, ఉంగుటూరు, ఏలూరు, గన్నవరం టీడీపీ పార్టీ గెలవబోతుందని చెప్పి నాగన్న సర్వే చెప్తున్నారు. గన్నవరంలో వల్లభనేని వంశీ మరి వైసీపీ నుంచి పోటీ చేశారు. అక్కడ టీడీపీ పార్టీ గెలవబోతుందని చెప్పి మరి చెప్తున్న పరిస్థితి ఉంది. ఇక పెడన, తాటికొండ, అదేవిధంగా మంగళగిరి. సో మంగళగిరి కూడా నాగన్న సర్వే ప్రకారం మంగళగిరిలో నారా లోకేష్ గెలవబోతున్నారని చెప్తున్నారు. అనేక సర్వేలు కూడా మంగళగిరిలో నారా లోకేష్ గెలవబోతున్నారని చెప్పారు. దానికి సంబంధించి ఆయన చాలా గ్రౌండ్ వర్క్ కూడా చేసుకున్నారంట. నారా లోకేష్ ఖచ్చితంగా గెలవాలని చెప్పి ఉద్దేశంతో. సో అందులో భాగంగా ఆయన గెలిచేటువంటి అవకాశం ఉందని చెప్పి మరి ఈ సర్వే కూడా చెప్తా ఉంది. మరి చూద్దాం ఏం జరుగుతుందో. అదేవిధంగా పొన్నూరు, ప్రతిపాడు, చిలకలూరుపేట, సత్తెనపల్లి, సో మాచర్లలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఓడిపోబోతున్నారు. ఇక్కడ టీడీపీ పార్టీ గెలుస్తుందని చెప్తున్నారు. అదేవిధంగా రేపల్లె, పర్చూరు, ఒంగోలు నియోజకవర్గం కూడా బాలినేని శ్రీనివాసరెడ్డి. సో బాలినేని శ్రీనివాసరెడ్డి మరి ఇక్కడ ఒంగోలు ఓడిపోతున్నారని చెప్పి కూడా మరి ఈ సర్వే ప్రకారం తెలుస్తున్నటువంటి పరిస్థితి. ఇక కొండేపి, రాయదుర్గం, ఉరవకొండ. మరి ఉరవకొండ అయితే నిజంగా చాలా ఇంట్రెస్టింగ్గా మేము ఆ నియోజకవర్గం వెళ్ళినప్పుడు చాలామంది చెప్పారు, ఉరవకొండలో ఎవరైతే గెలుస్తారో ఆ నియోజకవర్గంలో అక్కడ ఆ గెలిచినటువంటి అభ్యర్థికి సంబంధించినటువంటి పార్టీ రాష్ట్రంలో అధికారులకు రాదు అని చెప్పి చాలామంది చెప్తుంటారు. అది గతంలో ప్రూవ్ అయిందని చెప్పి ఆ గ్రామస్తులు అక్కడ ఉరవకొండ నియోజకవర్గ ప్రజలు చెప్పడం జరిగింది. 2014లో వైసీపీ గెలిస్తే ఇక్కడ టీడీపీ అధికారంలోకి వచ్చింది. 2019లో టీడీపీ అభ్యర్థి పయ్యవోల కేశవ్ గెలిస్తే మళ్ళీ వైసీపీ అధికారంలోకి వచ్చింది. ఈసారి కూడా మరి ఆ రకంగానే చెప్తున్నారు, చూద్దాం. అదేవిధంగా కళ్యాణదుర్గం, హిందూపురం. సో హిందూపురంలో కూడా బాలకృష్ణ గెలవబోతున్నారు. ఇక పెనుకొండ, నగరిలో రోజా ఓడిపోబోతుంది అనేటువంటిది ఈ సర్వే ప్రకారం మనకు తెలిసిన పరిస్థితి ఉంది. నగర్లో రోజా పోటీ చేశారు. సో ఈసారి రోజాకు ఓటమి తప్పదు, ఎందుకంటే ఆ పార్టీకి సంబంధించిన వాళ్ళే సరిగా పని చేయలేదనేటువంటి ఒక టాక్ అయితే ఉంది. మరి చూద్దాం. ఇక కుప్పంలో చంద్రబాబు నాయుడు గారు ఈజీగా గెలుస్తారని చెప్పి ఈ సర్వే అయితే అంచనా వేసింది. సో ఇది మొత్తం 175 నియోజకవర్గాలలో టీడీపీ పార్టీ పక్కగా గెలిచేటువంటి నియోజకవర్గాలు 46. ఈ 46 పక్కగా గెలుస్తుందని చెప్పారు. ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 96 సీట్లు 100% గెలుస్తుందని చెప్పారు. వీళ్ళు 33 చోట్ల టైట్ ఫైట్ నడిచింది. ఆ 33లో 22 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, 3 టీడీపీ పార్టీకి స్కోప్ ఉందని చెప్తున్నారు, ఎడ్జ్ ఉందని చెప్తున్నారు. ఇక మిగిలినటువంటి 8 నియోజకవర్గాల్లో చాలా టైట్ ఫైట్, అంచనా వేయలేనంత టైట్ ఫైట్ అయితే నడిచింది. అది అంచనా మేము వేయలేకపోయాము, అది ఏదైనా జరగవచ్చు అనే విషయం వాళ్ళు చెప్పడం జరిగింది. ఎంపీ వారిగా చూస్తే కనుక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 17 ఎంపీ సీట్లు, టీడీపీ పార్టీకి 4, మరొక 4 అయితే చాలా టైట్ ఫైట్ ఉంది. ఆ 4 ఎటువైపైనా ఏ పార్టీ వైపైనా మొగ్గు చూపే అవకాశం ఉంటుందని వాళ్ళు చెప్పడం జరిగింది. ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చినటువంటి ఓటింగ్ శాతం 48.50, టీడీపీ కూటమికి 45.47, ఇక అదర్స్కి 3% ఓటింగ్ వచ్చిందని చెప్తున్నారు. అయితే పాయకరావుపేట, అదేవిధంగా నిడదవోలు, ఈ రెండిట్లో కూడా టీడీపీ పార్టీకి ఎడ్జ్ ఉంది, ఆడ గెలిచే ఛాన్స్ కూడా ఉంది అనేటువంటిది నాగన్న వేసినటువంటి అంచనా, నాగన్న సర్వే అంచనాలో. సో ఇది టీడీపీ పార్టీ నాగన్న సర్వే అంచనా ప్రకారం టీడీపీ పార్టీ గెలిచేటువంటి అసెంబ్లీ నియోజకవర్గాలు. మిగతా వాటిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుందని చెప్పి ఆల్రెడీ ఒక వీడియో మనం చేసామంటే పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి నియోజకవర్గాల సంఖ్య చెప్పాను. ఆ పార్లమెంట్ పరిధిలో ఎన్ని నియోజకవర్గాలు ఉంటాయి, 7 ఉంటాయి. 7లో వైసీపీ ఎన్ని, టీడీపీ ఎన్ని, టైట్ ఫైట్ ఎన్ని అనేటువంటి అంశానికి సంబంధించి మనం ఆల్రెడీ ఒక వీడియో చేస్తున్నాం.